హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇలాంటి సాఫ్ట్ ఇడ్లీలు మరియు క్రిస్పీ దోశలు తయారు చేసుకునే రాగి పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఒకే బ్యాటర్తో మనము ఇడ్లీ దోశ రెండు తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఒక్క పిండి రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఇడ్లీ దోశ ఏ టిఫిన్ కావాలంటే అది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ముందు ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి 1 కప్పు మినప్పప్పు, 1 స్పూను మెంతులు కలిపి నానబెట్టుకున్నాను. ఆ తర్వాత 2 కప్పుల రాగులు తీసుకోవాలి. రాగుల్ని బాగా జల్లించుకోవాలి. దీంట్లో సన్న ఇసుక ఉంటుంది, మనం జల్లించుకుంటే అది క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత రాగుల్ని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. వీటిని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 5 అవర్స్ నానాలి. 5 అవర్స్ నానిన తర్వాత ఇలా మినపప్పుని మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది దోసపిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 5 గంటలు నానిన రాగుల్ని తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి. రాగులు మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే రాగులు మెత్తగా అవ్వవు. అవి ఫస్ట్ ఒకసారి పట్టిన తర్వాత ఇలా బరకగా అవుతుంది. అప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా రాగుల పిండి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా మనము మినపప్పు వేసుకున్న బౌల్లోనే వేసేయాలి. ఇలా మిగిలిన రాగులను కూడా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్రౌన్ రైస్ మిక్సీ పట్టుకుందాము. దీన్ని కూడా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పిండి రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మెత్తగా రుబ్బుకున్న బ్రౌన్ రైస్ పిండిని కూడా బౌల్లో వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసేటట్టు ఇలా గరిటెతో తిప్పుతూ 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఒకసారి మిక్సీలో వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా 2 నిమిషాలు గరిటెతో తిప్పినా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ పిండిని మూత పెట్టి 4 గంటలు పక్కన పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్, పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం పిండిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మిగిలిన పిండిని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే రాగుల పిండి చాలా త్వరగా పులిసిపోతుంది. సమ్మర్లో అయితే ఇంకా త్వరగా పులిసిపోతుంది. అందుకని దీంట్లో ముందుగా సాల్ట్ యాడ్ చేయకూడదు. మీకు కావాల్సినంత పులుపుదనం వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం వాడుకునే ముందు సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఇడ్లీలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఒక స్టవ్ మీద ఇలా ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇంకో స్టవ్ మీద దోశ వేస్తున్నాను. ఇలా దోశ పెనం పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ కానీ నెయ్యి కానీ దోశ పెనం మీద రుద్ది ఆ తర్వాత ఇలా దోశ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇలా రాగుల్ని రెగ్యులర్గా ఫుడ్లో తీసుకోవడం వల్ల మనకి కావాల్సినంత కాల్షియం అందుతుంది. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీ దోశలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయో చూద్దాము. ఇడ్లీలు నేను 15 నిమిషాలు కుక్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇడ్లీల్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఈ ఒక్క పిండి రెడీ చేసి పెట్టుకుంటే ఇడ్లీ దోశ 2 హెల్దీ టిఫిన్స్ ఎప్పుడంటే అప్పుడు మీరు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.